అభిమానానికి హద్దు అనేది ఏముండదుల్లా. మొన్నగా మధ్య జూనియర్ ఎన్టీఆర్ సార్ గురించి ఒక తమ్ముడు కంబం నుండి హైదరాబాద్ కి కాలినడకన వస్తే ఇక ఇప్పుడు ఈ అన్న ఏకంగా పవనాల సారు ఎలక్షన్లలో గెలవాలని పోర్లు దండలు పెడుతున్నారు. ఒకసారి గా అన్నకి పవనాల సారు మీద ఎంత ప్రేమ ఉన్నదో మీరే చూడుండ్రి. ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని హనుమాన్ గుడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక అంజనాద్రి కొండపైన వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తిండ్రు. మస్తు ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక వేడుకలలోనే మన గిలాస గుర్తు పార్టీ అధ్యక్షుడు జనసేన పవన్ కళ్యాణం సార్ అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలిబాటలో పొర్లు దండాలు పెట్టిండు. పవనాల్ సార్ పోటీ చేసిన పీఠాపురంలో అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపిండు. హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని, కూటమి ప్రభుత్వం ఏర్పడాలని, ఈ ఆంధ్రప్రదేశంలో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండాలతో వేడుకుంటున్నాను. మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం. గత 20 సంవత్సరాలుగా నేను పొలిదండాల కార్యక్రమం అలిపిరి, శ్రీవారిమెట్టు, జపాలి పుణ్యక్షేత్రం, విజయవాడ, తమిళనాడు తిరుతిని గుడి. అప్పుడు గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పొలిదండాలతో వచ్చాను, గెలిచారు. ఈ తడవ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని, హనుమాన్ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాను. ఆంజనేయ స్వామిని భారీ మెజార్టీతో గెలవాలి పవన్ కళ్యాణ్.